జనసేన పార్టీని పదవుల కోసము అధికారం కోసము స్థాపించలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సమాజంలో మార్పు, బలమైన నాయకత్వం కోసమే జనసేనను ఏర్పాటు చేశామన్నారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి దశాబ్ద కాలంగా అనేక ఆటుపోట్లను ఎదుర్కోవడం వల్లే ఇప్పుడు బలంగా నిలబడగలమని పవన్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన జనసేన ఉద్యమి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన సైనికులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, బలోపేతం, కార్యకర్తల పోరాటాలు వంటి అనేక విషయాలపై మాట్లాడారు. పక్క రాష్ట్రంలో ఒకరు పార్టీ పెట్టి సీఎం అవగానే తాను అలా వెళ్తే బాగుండేదంటూ అనేక మంది సలహాలు ఇస్తున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు. పక్క రాష్ట్రాల్లో పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు వేరున్న విషయం వారు గుర్తించాలని పవన్ సూచించారు. 2019లో ఒంటరిగా పోటీ చేసి దెబ్బతిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ మధ్యన పక్క రాష్ట్రంలో అక్కడ ఒక పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వగానే మన ఆంధ్రప్రదేశ్లో చాలా మంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తా ఉన్నారు. ఊళ్ళో పెళ్లికి ఏదో హడావుడి ఉంటారు కదా, అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం. ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా. పోనీ ఎవరైనా నిలబడ్డారు ఆ రోజున నాయకులు అంటే అందరూ పారిపోయారు కదా. సో అందుకని కంపారిజన్ పెట్టకండి. నిజంగా నేను పదవే నాకు ప్రధానం అనుకుంటప్పుడు 2008లోనే యూత్ వింగ్ కాదు ఎంపీగానే పోటీ చేశాను. 2014లో నేను ఎన్డీఏతో అలయన్స్లో ఉన్నప్పుడు నేను మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాల్సి ఉంది. బట్ నేనేమనుకున్నానంటే, ఎందుకు చెప్తున్నాను ఇదంటే, నేను ఒక పార్టీని నడపాలి, ఇది సమాజంలో మార్పు పట్టుకు రావాలంటే నాకు తెలియాలి కదా కష్టం. ఒక పార్టీని నడపడం ఏదో కూర్చోబెట్టి ఎదిగేయటం వచ్చేయటం పదవిలో కూర్చోవడం కాదు. ఎలా నడపగలం? ఒక సమూహాన్ని నీతో పాటు నడిపించాలని నీకు ఎంత సత్తా ఉండాలి, ఎంత అవగాహన ఉండాలి నీకు. నువ్వు ఆ భావజాలను కట్టుబడి ఉంటావా లేదా అనేది మనకు తెలియాలి. అందుకని ఇవన్నీ నిర్ణయించుకొని ఒక దశాబ్దం నేను నలుగుతానని నిర్ణయించుకున్నాను. అది 2007 నుంచి మొదలుపెట్టిన ప్రయాణం 2014-18 దాకా అలా నడుస్తూనే ఉన్నాను. నలిగాను దశాబ్దం. ఆ తర్వాత 2019 చేశాను. ఎంత గెలుస్తానో తెలియదు, ఓడిపోతానో తెలియదు. బట్ అసలు ఐ వాంటెడ్ ఎక్స్పెరిమెంట్. చూద్దాం ఏం జరుగుతుంది. దెబ్బ తినకుండా ఏది రాదు. అంటే ఇవన్నీ నేను ఒక పార్టీని నడపడానికి ఎంత బలం ఉండాలి, ఎంత భావజాలం ఉండాలి, ఎన్ని కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటే తప్ప నేను నడపలేని పార్టీని. ఈ రోజున అందరూ నన్ను వదిలేసిన నేను పార్టీని చాలా ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళగలను. ఆ ధైర్యం నాకు ఈ సుదీర్ఘ పుష్కర కాలం నాకు ప్రయాణం నాకు ఇచ్చింది. ఒక కులానికో ప్రాంతానికో తనను పరిమితం చేయాలన్న ప్రయత్నాలు చాలాసార్లు జరిగాయని పవన్ కళ్యాణ్ ఆక్షేపించారు. ఏ ఒక్క కులానికో సేవ చేయడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని, అన్ని వర్గాల అభ్యున్నతే తన లక్ష్యమన్నారు. వృత్తుల ఆధారంగా కులాలు ఏర్పడ్డాయి తప్ప ఎవరు ఏ కులంలో పుట్టాలి అన్నది ఎవరు నిర్ణయించలేదు. నేను కూడా ఒక కులంలో పుట్టాల్సి వచ్చింది. I was born in a caste which I cannot undo it. But I never confined to a caste because for me humanity is bigger. నేను ఈ కులంలో పుట్టాను, కులానికి పరిమితం అవ్వాలా. నాకు మానవత గొప్పది, మానవత్వం గొప్పది, దేశం చాలా పెద్దది. నన్ను కులానికి పరిమితం చేయాలని చూశారు, ప్రాంతానికి పరిమితం చేయాలని చూశారు. నేను కులం కోసం కులంలో పుట్టా, కానీ ఒక కులం కోసం పనిచేయడానికి రాలా, దేశం కోసం పనిచేయడానికి వచ్చాం, సమాజ స్థాపన కోసం వచ్చాం. ఈ మధ్యన వైసీపీ నాయకులు కూడా ఏదో కొంచెం 2-3 సందర్భాల్లో మన వాళ్ళు డేటా పంపిస్తే మీరు కాపులకి ఏం చేశారు ఇవన్నీ మాట్లాడుతుంటే నేను ఒక కాపుల కోసం ఆలోచించడం రాలా. నేను రెల్లి సమాజం గురించి ఆలోచిస్తాను, మాల సమాజం గురించి ఆలోచిస్తాను, మాదిగ సమాజం గురించి ఆలోచిస్తాను, బీసీల సమాజం గురించి ఆలోచిస్తాను, అన్ని ఉన్నత సోకాళ్ళు ఓసీ కాస్టుల గురించి ఆలోచిస్తాను, అందరూ బాగుండాలని ఆలోచిస్తాను. నేను దయచేసి ఒక కులానికి పరిమితం చేయాలనుకున్నా, ఒక ప్రాంతానికి పరిమితం దాన్ని మీరు ఎదురుదాడి చేయండి. మనం అందరి కోసం పనిచేస్తాం. కులాలు, ప్రాంతాల పరిధికి మనుషులు పరిమితమైనప్పుడే విద్వేషాలు చెలరేగుతాయని పవన్ అన్నారు. అలాంటి పరిధులు దాటి రావాలని పిలుపునిచ్చారు. జై అమరావతి నినాదాలకు పరిమితం కాకుండా జై ఆంధ్ర అని నినదించాలని తాను అమరావతి రైతులకు గతంలోనే సూచించినట్లు గుర్తు చేశారు. కూటమిలో చిన్న చిన్న సమస్యలున్నాయన్న విషయం తనకు తెలుసని జన సైనికులతో పవన్ అన్నారు. కార్యకర్తలు, నేతల ఆత్మగౌరవం దెబ్బతినకుండా చూసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ప్రాంతీయ సరిహద్దులు చిన్నవి, ఆంధ్ర అనే సరిహద్దున్న వరకు మీరు పరిమితం కాకండి. అమరావతి రైతులు కూడా చెప్పాను, మీరు జై అమరావతి అనకండి, జై ఆంధ్ర అనండి. అంటే మీరు జై అమరావతి అనే కొద్దీ మీ కష్టం మీ 30 ఎకరాలకు వెళ్ళిపోతుంది, 33,000 ఎకరాలకు వెళ్ళిపోతుంది. మీరు జై ఆంధ్ర అన్నప్పుడు 5 కోట్ల మంది ప్రజలకు వెళ్తుంది, మీ బాధ తెలుస్తుంది.
మీరు జై అమరావతి అన్నప్పుడు నాకు మనసులో కలుగుకుంటుంది. వీళ్ళు ఇంత పెట్టేసుకున్నాను. తర్వాత మాట్లాడటం వాళ్ళు జై అమరావతి అని ప్రారంభించిన సంతోషం. అలయన్స్లో ఇబ్బందులు లేవా అంటే కొన్ని ఉన్నాయి. కాదు, అది మెజారిటీ పెద్ద సమస్యలు కాదు కానీ ఉన్నాయి. నేను అర్థం చేసుకోగలను. అదంతే కానీ అది మీరు నాకు తెలియదు అని మటుకు అనుకోకండి. నాకు తెలుసు మెజారిటీ బాగానే ఉంది కానీ అక్కడక్కడ కొంచెం సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని మేము ఒక కమిటీ చూసుకుంటుంది. ఆ కమిటీ కూడా నిర్ణయించుకోలేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే పని అయితే నేను చేయను. ఎందుకంటే నేను మాట ఇచ్చాను, ప్రజల తాలూకు సుస్థిరత నిలబెడతానని. కానీ మీరు ఇబ్బంది పడి మీ ఆత్మగౌరవానికి మీరు ఇబ్బంది పడి గౌరవం లేని చోట మీరు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత నాది.